సో ఈ వీడియో అంతా దేని గురించి ఉండబోతుంది అంటే ఎస్పెషలీ అరకులో దొరికే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఏవేవి టేస్ట్ ఎట్లా ఉంటాయి ఇప్పుడు అవన్నీ మనం ట్రై చేసి మీకు చెప్తాను ఎట్లా ఉన్నాయో. సో మీరు డెఫినెట్గా అరకు వచ్చినప్పుడు అవి ఖచ్చితంగా మిస్ అవ్వకండి. చికెన్ కబాబ్స్ కానీ బ్యాంబూ చికెన్ బిర్యానీ ఇట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫుడ్ లవర్స్కి ఈ వీడియో చాలా స్పెషల్గా ఉండబోతుంది. చికెన్ కబాబ్ అండ్ చికెన్ లివర్ కబాబ్ కూడా ఉన్నాయంట. సో ఇప్పుడు అవి ఎలా ఉంటాయో ట్రై చేసి చూద్దాం. సో అది గ్రిల్ అవ్వడానికి ఒక 5 to 10 minutes వరకు పడుతుంది. సో ఈలోపు మనం బ్యాంబూ చికెన్ అది ఏంటో దాని గురించి తెలుసుకుందాం. బ్యాంబూ చికెన్ ఒక 250 grams అండ్ బ్యాంబూ చికెన్ బిర్యానీ ఒక 250 grams తీసుకుందాం. బ్యాంబూ చికెన్ అంటే ఏంటండి ఫేమస్? ఆయిల్ లేని ఫుడ్ సార్. ఆయిల్ వితౌట్ ఆయిల్. బ్యాంబూ చికెన్కి అయితే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి. బొంగు చికెన్ కావాలా, బొంగు బిర్యానీ కావాలా, కబాబ్ కావాలా, కావాలమ్మా బొంగు చికెన్ కావాలా, బొంగు బిర్యానీ కావాలా. తినేటట్టుగా అయితే ముందే చెప్పాలమ్మా, టైం పడుతుంది. కావాలా ఇలా బ్యాంబూని ఫస్ట్ క్లీన్ చేస్తారు. బ్యాంబూ చికెన్ ఉండే ముందు, బ్యాంబూ రైస్ ఉండే ముందు. గ్రిల్ చికెన్ రెడీ అయిపోయింది. కబాబ్స్ వేయండమ్మా, నిమ్మకాయ లేకపోతే అసలు టేస్ట్ అక్కడ. చూడడానికి చాలా యమ్మీగా ఉంది. చాలా స్మెల్ కూడా ఆ లెమన్ ఫ్లేవర్ ఆ మసాలాస్ మీద యాడ్ అయ్యి ఆ గ్రిల్డ్ ఆ స్మోకీ ఫ్లేవర్ ఉంది కదా, ఆ స్మోకీ ఫ్లేవర్ అయితే చాలా నోటి లోపల లాలాజలం ఊరిపోతుంది అనమాట. అలా ఉంది. సో ఓకే, లెట్స్ ట్రై. ఇంక లేట్ చేయకుండా బా చాలా బాగుంది టేస్ట్. డెఫినెట్గా మీరు వచ్చినప్పుడు ట్రై చేయాల్సింది ఖచ్చితంగా. ఇది మా విజయగడికి నోరు ఊరిపోతుంది పక్కన.
బయట ఈ ఇస్త్రాకుల్లాగా పెట్టారు అనమాట. ఇస్త్రాకులు తీసేసి పక్కన పెట్టుకున్నాం. సో ఈ ప్లేట్లోకి దీన్ని ఒక షేక్ చేస్తే చికెన్ మొత్తం కిందకి వచ్చేస్తుంది. సో చూద్దాం. Bamboo chicken, Araku's most delicious and traditional food అన్నమాట ఇది. ట్రై చేద్దాం ఎలా ఉందో చెప్తాం. డిఫరెంట్ టేస్ట్. ఈ జలపాతం ఇక్కడ ఇలాగా వేడివేడిగా ఈ బ్యాంబూ చికెన్ తింటా ఉంటే ఈ అరకు చుట్టూ బ్యూటిఫుల్ నేచర్, ఆ చెట్లు చుట్టూ వాతావరణం అంతా చూస్తే చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది. మేము వచ్చేవాళ్ళం కదా. అయ్యో థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ. బ్యాంబూ చికెన్ బిర్యానీ కూడా తెచ్చారు. థ్యాంక్ యూ అండి. వావ్, జూమ్ పెట్టు బ్రో. బ్యాంబూ బిర్యానీ ఇదైతే నేను కూడా ఫస్ట్ టైమే. బాబాయ్ ఏంటి బాబాయ్ ఇది చాలా వచ్చినట్టుంది. 1/2 కిలో అన్నారు. ఆహా, వెళ్ళైతే అదిరిపోతుంది. The delicious bamboo biryani, Araku famous, Araku special. బిర్యానీ ఉంది, వాటర్ తాగుతుంది. బాయ్. చాపరాయి దగ్గర నుంచి మేము అరకు వెళ్తున్నాం. మళ్ళీ వెళ్తుంటే ఇక్కడ మధ్యలో అరటిపళ్ళు కనిపించాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఈ పక్కనే అరటి తోట ఉంది. అరటి తోటలో పండించి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమ్ముతున్నారు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇలాంటి ప్లేసెస్కి ఎక్కడికైనా వచ్చినప్పుడు డెఫినెట్లీ ఇలా పండించినవి ఇక్కడ ఇలా దొరుకుతుంటే మిస్ అవ్వకండి. ఎందుకంటే మనకి దొరకవు ఇవి. చాలా స్వీట్గా ఉంది.